జై శ్రీమన్నారాయణ. అయోధ్యానగరము నుంచి వచ్చినటువంటి దూతలు భరతుడిని చూసి, ఓ భరత, నరశ్రేష్ఠుడా, బ్రహ్మర్షి వశిష్ఠుల వారు మంత్రులందరూ కూడా నిన్ను మరీ మరీ అడిగామని చెప్పారయ్యా. ఓ భరత, నువ్వు త్వరగా బయలుదేరాలి. ఇప్పుడు ఇదిగో నీకోసమని వశిష్ఠుల వారు బ్రహ్మాండమైనటువంటి విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు పంపించారు మీ మేనమామకి, ఈ రాజుగారికి ఇవ్వమని. ఓ భరత, 20 కోట్ల విలువ చేసేటటువంటి వస్త్రాభరణములని ఈ కేకయ రాజుకి ఇవ్వండి మీరు. ఓ భరత, 10 కోట్ల విలువ చేసేటటువంటి వస్త్రాభరణములని మీ మేనమామకి ఇవ్వండి అంటూ దూతలు భరతుడికి ఆ వస్త్రాభరణములను ఇవ్వగానే భరతుడు కూడా దూతలు చెప్పిన విధంగానే మేనమామకి, రాజుగారికి ఇచ్చి, ఆ తర్వాత దూతలని కూడా భరతుడు సత్కరించాడు. అతిథి సత్కారములు చేసి భరతుడు అడుగుతూ ఉన్నాడు దూతలని, కచ్చిత్ సుకుశలీ రాజా పితా దశరథో మమ. మా నాన్నగారు ఎలా ఉన్నారు, బాగున్నారా? కచ్చిచ్చ అరోగతారామే లక్ష్మణే చ మహాత్మని. రామలక్ష్మణులు ఆరోగ్యంగా ఉన్నారా అని భరతుడు దూతలని అడుగుతూ, ఆర్యాచ పూజ్యురాలైనటువంటి ధర్మనిరత, ధర్మానుష్ఠాన పరురాలైనటువంటి ధర్మజ్ఞ, ధర్మ సూక్ష్మములు తెలిసినటువంటి మా అమ్మ కౌసల్యమాత ఆరోగ్యంగా ఉన్నదా? అమ్మ సుమిత్ర ఆరోగ్యంగా ఉన్నదా అని భరతుడు దూతలని అడుగుతూ ఇంకా ఇలా అడుగుతూ ఉన్నాడు. ఆత్మకామా, కేవలము తన లాభముని మాత్రమే సంతతము చూసుకునేటటువంటి, తనని తాను చాలా తెలివి కలిగినటువంటి దానిని అనుకునేటటువంటి, సదా చండీ, తీవ్రమైనటువంటి స్వభావము కలిగి ఉండేటటువంటి, ఎప్పుడూ కోపంగా ఉండేటటువంటి మా అమ్మ ఏం చెప్పి పంపించింది మిమ్మల్ని అని భరతుడు వారిని అడుగుతూ ఉన్నాడు. అంటే భరతుడు ఊహిస్తూ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఏదో ఒక పని చేసే ఉంటుంది, ఆ కారణంగానే దూతలు ఇక్కడికి వచ్చారేమోనని ఊహించి భరతుడు ఆ మాట అడిగాడు దూతలని వాళ్ళ అమ్మ గురించి. అప్పుడు దూతలు ఈ రకంగా అంటూ ఉన్నారు, ఓ భరత, నరశ్రేష్ఠుడా, నువ్వు అడిగినటువంటి వారందరూ బాగున్నారు అని ఒక్కొక్కరి విషయము చెప్పే సాహసము చేయకుండా సామూహికంగా అందరూ బాగున్నారు అని ఆ దూతలు భరతుడితో చెప్పి, భరత, నువ్వు త్వరగా బయలుదేరాలి, నువ్వు రాజువు కాబోతున్నావయ్యా అనేశారు. ఆ రకంగా అని రథాన్ని త్వరగా సిద్ధం చేసుకో భరత, మనం బయలుదేరాలి అని దూతలు అన్న తర్వాత భరతుడు, నువ్వు రాజువు కాబోతున్నావు అని దూతలు అన్న మాటని కేవలం బుజ్జాయింపు మాటగా, ఒక ముక్తసరి మాటగానే తీసుకున్నాడు భరతుడు. అదేమి దాన్ని తీవ్రంగా తాను స్వీకరించలేదన్నమాట. మాట వరసకి అనుంటారేమో అని ఊరుకున్నాడు భరతుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ
రామ రామ దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా.
కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.